సో ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్, దీని గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అయితే అనవసరం, ఎందుకంటే అందరికీ తెలుసు విరోష్ అంటే మన రష్మిక మందన గారు అండ్ విజయ్ దేవరకొండ గారి పెళ్లి సందడి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ కూడా మనం దగ్గర దిశలోకి వచ్చేసాము. రేపే పెళ్లి 26th February 2026 వీళ్ళైతే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ రోజు మాక్సిమం సంగీత్ ఫంక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న ఆల్రెడీ హల్దీ ఫంక్షన్ అయితే జరిగింది. చాలా మంది ప్రముఖులు ఆల్రెడీ విజయ్ దేవరకొండ రష్మిక గారి పెళ్లి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఉదయపూర్ లో నిర్మించారో దాని దగ్గరికి అయితే సెలబ్రిటీస్ అందరూ చేరుకోవడం కూడా జరిగింది. చాలా మంది సెలబ్రిటీస్ అయితే వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల దగ్గర నుంచి ఉన్న షూటింగ్స్ కూడా ఆపుకొని విజయ్ దేవరకొండ రష్మిక గారి పెళ్లికి ఉదయపూర్ అయితే వెళ్తున్నారు. అందులో కొంతమంది సెలబ్రిటీస్ తరుణ్ భాస్కర్ గారు, ఈషారప్ప గారు, సందీప్ రెడ్డి వంగ గారు, ఎవరైతే విజయ్ దేవరకొండ గారితో వర్క్ చేశారో డైరెక్టర్స్ గా, వాళ్ళు కూడా ఈ పెళ్లికి ముందస్తుగానే నిన్న మొన్న ఈ రోజు మనం వీళ్ళ సందడి అయితే మనం చూస్తున్నాం. ఇంకా చాలా మంది ప్రముఖులు అయితే రాబోతున్నారని కూడా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, నాగ చైతన్య గారు, నాని గారు, అండ్ దాంతో పాటు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు కూడా రాబోతున్నారు. మహేష్ బాబు గారు కూడా రాబోతున్నారు అని కూడా తెలుస్తుంది ఈ యొక్క వెడ్డింగ్ కి. అండ్ దీంతో పాటు మనకు తెలుస్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, మన పిఎం మోడీ గారు ఎవరైతే ఉన్నారో, మన నరేంద్ర మోడీ గారు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన గారి పెళ్లికి ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక లెటర్ అయితే ఇచ్చారు. కంగ్రాచులేటింగ్ లెటర్ అయితే మోడీ గారి ద్వారా విజయ్ దేవరకొండ రష్మిక గారి పెళ్లి ఏదైతే వైభవం జరుగుతుందో దాని మీద ఆయన స్పందిస్తూ ఒక లెటర్ అయితే రాయడం జరిగింది విజయ్ దేవరకొండ గారి పేరెంట్స్ కి. సో ఆ లెటర్ మనం గమనిస్తే, శ్రీమతి మాధవి అండ్ శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండజీ, it is a pleasure to be invited by you to the wedding of Vijay and Rashmika. So clear cut గా విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ కి వాళ్ళ యొక్క పెళ్లి ఇన్విటేషన్ కార్డ్, పెళ్లి శుభలేఖ అయితే అందించడం జరిగిందో, అలాగే మోడీ గారికి కూడా పర్సనల్ గా వెళ్ళి కలిసి వాళ్ళ పెళ్లి శుభలేఖను అయితే అందించడం జరిగింది. సో దాని గురించే ఇట్ వాజ్ ప్లెజర్ టు బి ఇన్వైటెడ్ బై యూ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తూ చెప్పారు మోడీ గారు ఇక్కడ క్లియర్ కట్ గా. ఏమనంటే, నేను మీ యొక్క వెడ్డింగ్ కి రావడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఒక మాట చెప్తూ, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ గ్రీటింగ్స్ టు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందనాస్ ఫ్యామిలీస్ on this truly joyous and auspicious occasion అని క్లియర్ కట్ గా అయితే మెన్షన్ చేశారు. దేవరకొండ అండ్ మందనాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్ అండ్ నా యొక్క శుభాకాంక్షలు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అనేది మోడీ గారు ఆయన లెటర్ ద్వారా అయితే మనకైతే అందించడం అనేది ఈ యొక్క లెటర్ ద్వారా అయితే మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇట్ వాస్ అ ట్రూలీ జాయస్ అండ్ ఆస్పీషియస్ అకేషన్ అని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఇది ఒక పెద్ద వైభవంగా జరగబోతోంది కాబట్టి ఐ వుడ్ రియల్లీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీస్ అని చెప్పేసి క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు ఇట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ అండ్ బ్యూటిఫుల్ చాప్టర్స్ ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గారు అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది ఒక కొత్త జర్నీ, ఇది ఒక బిగినింగ్. మీ యొక్క బ్యూటిఫుల్ అండ్ న్యూ జీవితానికి, కొత్త జీవితానికి, ఒక బ్యూటిఫుల్ జీవితానికి మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. విత్ ద స్పిరిట్ ఆఫ్ ససపాదావా అని క్లియర్ కట్ గా హిందీలో నేను మిమ్మల్ని దీవిస్తూనే ఉన్నాను, మే గాడ్ బ్లెస్ యూ అని క్లియర్ కట్ గా లెటర్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీనింగ్ దీని మీనింగ్ కూడా తెలుపుతూ ఆయన లెటర్ లో అయితే మెన్షన్ చేశారు. మీనింగ్ హ్యావ్ టేకెన్ 7 steps టుగెదర్, ద కపుల్ బికేమ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. మీ యొక్క బ్యూటిఫుల్ కపుల్ అనే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి ఫ్రెండ్షిప్ ద్వారా మీ యొక్క పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అవుతుంది, మీ లైఫ్ అంతా త్రూ అని క్లియర్ కట్ గా ఆయన హార్ట్ఫుల్ గా అయితే మెన్షన్ చేశారు. అండ్ నైదర్ విజయ్ ఆర్ నార్ రష్మిక ఈజ్ న్యూ టు స్క్రిప్ట్స్ ఇన్ దర్ ఫిల్మ్, బట్ దిస్ డివైన్లీ స్క్రిప్టెడ్ చాప్టర్ ఆఫ్ ద రియల్ లైఫ్స్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. సో మీరు ఎటువంటి న్యూ స్క్రిప్ట్స్ ఎలాగైతే సెలెక్ట్ చేసుకున్నారో అలాగే మీ జీవితాన్ని కూడా, మీ జీవితంలో ఒక మంచి భాగాన్ని, ఒక గొప్ప భాగాన్ని, మీ యొక్క లైఫ్ స్క్రిప్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది కూడా చాలా బాగుందని ఆయన అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ లాస్ట్ లో ఆయన మెన్షన్ చేస్తూ, మై బ్లెస్సింగ్ అండ్ బెస్ట్ విషెస్ టు ద కపుల్ అండ్ ద ఫ్యామిలీ ఆన్ దిస్ మొమెంటస్ ఒకేషన్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. సో నా యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఎప్పుడు ఉంటాయి అండ్ మీ ఏ
7 అడుగులు మీ జీవితానికి ఒక మంచి జర్నీ కావాలి, దీంట్లో ఫుల్ స్టాప్స్ ఉండకూడదు, కంప్లీట్ గా కామాసే ఉండాలని మహర్షిలు సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు చాలా ప్రేమతో చాలా హార్ట్ఫుల్ గా మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు మై బ్లెస్సింగ్స్ ఆర్ కంప్లీట్లీ దేర్ విత్ యూ అండ్ మై బెస్ట్ విషెస్ టు ద బ్యూటిఫుల్ కపుల్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అండ్ దాంతో పాటు వార్మ్ రిగార్డ్స్ నరేందర్ మోడీ అని క్లియర్ కట్ గా కూడా ఆయన సైన్ అయితే చేయడం జరిగింది. శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఈ లెటర్ ప్యాడ్ ఏదైతే లెటర్ హెడ్ ఏదైతే ఉందో ఆ లెటర్ హెడ్ కంప్లీట్ గా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి తెలుపుతూ విజయ్ దేవరకొండ గారి కోసం, రష్మిక మందన గారి కోసం, వాళ్ళ మందన అండ్ దేవరకొండ ఫ్యామిలీస్ కోసం రష్మిక మందన గారి జీవితం, విజయ్ దేవరకొండ గారి జీవితం సాఫీగా సాగాలి, ఈ యొక్క పెళ్లి స్టెప్ అనేది మీకు మంచి ఆదర్శంగా నిలవాలి, మీ జీవితానికి మంచి బ్యూటిఫుల్ మూమెంట్ గా కావాలి, నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మై విషెస్ ఆర్ కంప్లీట్లీ దేర్ విత్ యూ అని క్లియర్ కట్ గా మోడీ గారు మెన్షన్ చేసి ఏదైతే పాయింట్ ఉందో అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అండ్ ఆ లెటర్ హెడ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ మోడీ గారి తరఫున హార్ట్ఫెల్ కంగ్రాచులేషన్స్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అండ్ మనం కూడా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు గారిని ఈ ఉదయపూర్ ఈవెంట్ లో రేపు అయితే మనం చూడబోతున్నాం అని కూడా తెలుస్తుంది. సో ఇది నరేంద్ర మోడీ గారి విశేషాలు ఆన్ విజయ్ దేవరకొండ గారు అండ్ రష్మిక మందన గారి పెళ్లి గురించి. Until then, keep watching #you. This is Karthik signing off.